కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ తగ్గింపు ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని రిలయన్స్ స్మార్ట్ మార్ట్ ను ఆయన పరిశీలించారు. కొత్త జీఎస్టీ స్లాబుల అమలు తర్వాత అందుబాటులోకి వచ్చిన ధరలను అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర వస్తువుల్లో 99% ఉత్పత్తుల ధరలు తగ్గి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. జీఎస్టీ తగ్గింపును ప్రజలు అందకుండా పాత రేట్లతో అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. పేద మధ్యతరగతి ప్రజలకు లబ్ధి కలిగించేలా వ్యాపారులు సహకరించాలని కోరారు. ప్రతి వ్యాపారస్తులు అలాగే వినియోగదారులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో 10 రకాల వస్తువులు కొనుక్కోవడానికి వచ్చిన వారికి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ కుదింపు చేయడం వల్ల నిత్యావసర వస్తువులు ప్రొడక్షన్ అమ్మకాలు అన్నీ కూడా సేల్స్ కూడా ప్రతి వ్యాపారస్తుడికి పెరిగాయి. అలాగే అందరికీ అందుబాటు ధరలో ఉన్నాయి. ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి మరి కూటమి ప్రభుత్వానికి కూడా అందరికీ కూడా వ్యాపారస్తుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అందరూ కూడా ఈ వినియోగదారులు ప్రత్యేకంగా మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ మేరకు మన అధికారులు చెప్పేటువంటి నియమ నిబంధనలతో ప్రతి ఒక్కరూ కూడా జీఎస్టీకి భద్రాద్రి